మున్సిపల్ కార్మికులకు పెంచిన మాస్టర్ పాయింట్లను తగ్గించాలని, అధికారుల వేధింపులు ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం డిమాండ్. ఈరోజు నిధులు బంద్ చేసుకుని మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేశాం. మా సమస్యల పైన గతంలో కూడా 3 మాస్టర్ పాయింట్లే ఉండేది, ఇప్పుడు 5 మాస్టర్ పాయింట్లు చేశారు. దానివల్ల ఇబ్బందులు కూడా మేము చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదు. మీరు ఎలాగైనా చేయాలని చెప్పి కలెక్టర్ కూడా మీరు చేయాలనుకునే ఎంహెచ్ గారు మరి డైరెక్ట్గా చెప్తున్నారు, నా వల్ల అవుతుంది, మీరు కంపల్సరీ చేయబోతు ఒప్పుకుంటుకుని ఎంహెచ్ గారు కూడా చెప్పడం జరుగుతున్నాయి. ఏ అధికారులు వచ్చినప్పుడు కూడా మాకు ఇంత ఇబ్బందులు పెట్టలేదు. ఈ అధికారులు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా మాకు అవుతున్నాయి. మహిళలకు కానీ మగవాళ్ళు కానీ వర్కర్లకి పెద్దల దగ్గర నుండి కంపోస్ట్ కాలనీకి వెళ్ళాలంటే తెల్లారి 4:30-5 గంటలు బళ్ళు దొరకడం లేదు, ఆటోలు దొరకడం లేదు. ఒక పక్క వెళ్ళి ఛార్జ్ కట్టి వెళ్ళాలంటే 30-40 రూపాయల ఖర్చులు అవుతున్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా కూడా పట్టించుకోలేదు. అలాగే ఆ మసర బండికి వెళ్ళినప్పుడు కుక్కలు కానీ కోతులు కానీ మీద పడిపోతామని చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. మీరు ఎలాగైనా వెళ్ళాలి, వెళ్ళకపోతే ఒప్పుకోమని చెప్పి అధికారులు భయభక్తులు చెప్పి పనులు చేపిస్తున్నారు. అది అలాగే ఇప్పుడు క్యాబ్ పల్లెల కోసం కూడా ఇంటింటికి చెత్తలు ఆలేవి వేసినా మీరు తీసుకోవాలి, సెగ్రిగేషన్ చేయాలంటే బండికి 2 ఉండాలి, అయినా ఒకరికే పంపిస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నాం. ఇంటికి వెళ్ళి చెత్త అడిగిస్తామంటున్నారు. ఏ చెత్త ఇస్తున్నా అక్కడ లోడ్ అవుతుంది, అక్కడ బరువు వస్తుంది, అంతవరకు మీరు బొల్లు చేయండి చెప్పి కార్మికులకు ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తున్నారు. పోనీ అక్కడ వార్డు పనులు చేసుకొని పట్టుకొని కంపోస్ట్కి వెళ్ళిన దగ్గర అక్కడ వెయిట్ లేదని చెప్పి ఆ బండి వెనక పంపించేస్తున్నారు. అక్కడ వర్కర్లకు ఆప్షన్ చేస్తున్నా భయపడుతున్నారు. ఇది సరైనది కాదు. ఎఫర్స్ కూడా 2 పూటలు తీసి నల్లలు పెడుతున్నారు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అధికారులు చెప్పిన ఎవరు పట్టించుకోవడం లేదు. పనిముట్లు కూడా సక్రమంగా మాకు ఇవ్వడం లేదు. పని భారం పెరిగిపోయింది, మెన్నకి ఏమని ఇంత మెన్న కూడా వస్తుందని చెప్పి కళ్ళబుల మాటలే చెప్తున్నారు తప్ప ఏది సక్రమంగా చేయడం లేదు. ఈ సమస్యల మీద ఈరోజు మేము మున్సిపల్ కార్యాలయం దగ్గర విధులు బంద్ చేసుకొని కూడా మున్సిపల్ కార్మికులందరూ కూర్చొని ఉన్నాము. మా సమస్యల పరిష్కరించేంత వరకు మా పోరాటం వెలుగా ఉంటుంది. లేని నాన్న మాత్రం ఇంకా పోరాటం ఉధృతం చేస్తామని తెలియపరుస్తూ నా పేరు ఎన్ బలరాం, ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. శ్రీకాకుళపట్నం నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య వర్కర్లు ఈరోజు కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పనుల పట్ల అధికారుల వేధింపులు ఎక్కువైపోయింది. 4 పని ఒక్కరు చేయమంటున్నారు. అలాగే మాస్టర్ పాయింట్లు విభజిస్తూ ఉన్న కార్మికులనే పరిగెట్టించి మేరీ భయభ్రాంతులు చేస్తున్నారు, లేదా బెదిరించి ఉద్యోగాలు ఆపుతానంటున్నారు. ఉదయాన్నే లేచి ఊడిగం చేస్తున్న మాకే ఇంత ఇబ్బందులు పెడితే రానున్న కాలంలో ఏమి ఊరిని ఊడిగం చేస్తాం? 4 పని ఒక్కరు చేసేది అది రాక్షసత్వం. ఎందుకంటే మీరు చేయాలి 6 అర్హులు, మేము 6 అర్హులమా ఉద్యోగులమా అని మరొకసారి తెలియజేస్తున్నాము. ఇది చాలా దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారు. ఎందుకంటే పని చేసే చేయాలి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి అని ఆప్షన్లు వేయడం, ఆడపిల్లలకు ఎక్కడికో పంపించడం, లేదంటే ఉద్యోగాలు మానుకొని బెదిరించడం. ముందు బెదిరింపుల కార్యక్రమం అయిపోతుంది జిల్లాలో. అది ఎవరు బెదిరిస్తున్నారంటే కలెక్టర్ గారు ఆదేశం అని చెప్పి గౌరవనీయులు కమిషనర్ గారు చెప్పి బెదిరిస్తున్నారు. ఉద్యోగాలు సరిలేదు, అణచివేతకు గురవుతున్నారు, చాలా కష్టాలు పెడుతున్నారు. ఆ కష్టాలని ఒకసారి వివరించాం ఎల్తారు గారికి. ఇది నా వల్ల అవ్వదు, కలెక్టరే చేయాలంటున్నారు. మరి మా తరఫున మీరు మాట్లాడంటే మా వల్ల అవ్వదని చెప్పారు. మా ఆయన పరిశీలించకపోవడంతోనే ధర్నా కార్యక్రమం మొదలెట్టాము. లేని నాడు మా సమస్యలకు తగు న్యాయం జరగని నాడు పోరాటం ముందుకెళ్తామని తెలియజేస్తూ నా పేరు గణేష్, శ్రీకాకుళపట్నం కార్మికుల ప్రెసిడెంట్ అండి. 1978 తర్వాత ఇన్నాళ్లకు పులివెందులలో భారత రాజ్యాంగం గెలిచింది. ఇన్నాళ్లు రాజారెడ్డి ఫ్యాక్షన్ రాజ్యాంగంతో విర్రవీగిన సైకోలని కూకటివేళ్లతో సహా పెకిలించి వేశారు అక్కడి ప్రజలు. పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న కానీ ఈరోజు ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇక్కడ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి గారు అంతా కూడా ఏడుపుగుంటి మాటలు, ఏదో ఇట్లా చేసేదానికి ఇదంతా మళ్ళీ ఎలక్షన్ ఎందుకు పెట్టాలా, ఎలక్షన్లో గెలవలేని దద్దమ్మలు, అది ఇదని ఏమేమో మాట్లాడినాడు. అంతా ఎలక్షన్ అయిపోనిలే, తర్వాత దాన్ని కథ ఏదన్నా ఉంటే అప్పుడు మాట్లాడదామని కూడా తర్వాత నిన్నటి నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడదామని ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా రమ్మనడం జరిగింది. అసలు ఫస్ట్ ఆయన
ఇక్కడ ఏదన్నా జరిగితే జగన్ రెడ్డి ప్రజాస్వామ్యం ఏదైనా ఇబ్బంది పడిందనే, మామూలు ప్రజాస్వామ్యం ఇబ్బంది పడిందనే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలో 2 ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. అంటే ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం. జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము, ఆ తర్వాత అంతకుముందు ఉండే రెగ్యులర్ గా ఉండే ప్రజాస్వామ్యం. మీరు మీ ఇష్టం వచ్చినట్లు 30 ఏళ్ల నుంచి, తర్వాత గత గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎండిఓ ఆఫీసుల దగ్గర కూడా ఎలక్షన్ వస్తే పంచాయతీ ఎలక్షన్స్ జీపులు అడ్డబెట్టి కుర్చీలు వేసుకొని కూర్చొని మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ ఎవరన్నా నామినేషన్ అయిపోతే నామినేషన్లు కూడా చించేసి ఈ రకమైన దౌర్జన్యాలు చేసిన తర్వాత మీరు దద్దమ్మలు, మేము కాదు. మా కార్యకర్తలు కానీ ఈరోజు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మొత్తం అంతా కూడా హీరోలు. ఏ ఒక్కరు కూడా వైసీపీకి చెందినోడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి మేము ట్యాక్స్ కట్టుకోవాలని కానీ మేము నామినేషన్ వేయాలని కానీ ఒక్కడు ఎవడన్నా వచ్చినాడా? మీరు దద్దమ్మలు, మేము కాదు. గతంలో ఎవరిని రానియకుండా చేసిన దానికి అప్పుడు మీరు దద్దమ్మలే. ఈ రోజు ఎస్ మేము మీరు చెప్పిన దాంట్లో ఇది తప్ప ఒప్పని కాదు. ఎస్ మేము చేసాం, మేము చేస్తాం కూడా. ఇంతవరకు 78 నుంచి మీరు నిర్మించుకునే సామ్రాజ్యాన్ని ఈరోజు మా కార్యకర్తలు మా నాయకులు కూకట్టి వేళ్లతో సహా పెకలించి ఎవడే గాని నామినేషన్ గాని ట్యాక్స్ కట్టుకునేదానికి గాని ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చిన సందర్భం కూడా లేదు. ఒక్కసారి ఇక్కడ ఇదంతా ఎవరు పోటీ చేసేదానికి కూడా ఎవరు కూడా రాలేదు. కాబట్టి ఈ డొల్లతనం అంతా బయటపడతారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాయ్కాట్ చేసిన వాళ్ళు తర్వాత మీరు దద్దమ్మలు. అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మిమ్మల్ని మీ చేతగాంతనాన్ని పెట్టుకుని తర్వాత మమ్మల్ని తర్వాత ఈ రకంగా మాట్లాడడం అసలు ఇది కరెక్ట్ కాదు. తర్వాత కూడా మేమేమి ఇది చేయలేదు, ఆ తర్వాత అది చేయలేదని కూడా మేమేం చెప్పడంలే. 100% మీరు గత 5 ఏళ్లలో ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని మీరు వచ్చి పరిరక్షించినారో అంతకు రెట్టింపుగా మేము కూడా ప్రజాస్వామ్యాన్ని మీరు చేసిన పద్ధతిలోనే మేము కూడా పరిరక్షిస్తాం. ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే, ఇంకా ఇది సినిమా కాదు. ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే. ఇది మేము ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ లోకల్ బాడీ ఎలక్షన్లలో అయినా కానీ ఇంకా వచ్చేటి అన్ని కూడా కనీసం మీరు పోటీ చేయండి చూస్తా. మీ ఇట్లా చేస్తేనే ఇక్కడ పులిందల్లో రాజకీయం. ఇట్లా చేయమనే మా కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు. మీరు చేసినట్లే మేము ఇట్లనే చేస్తా. వచ్చే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్లు అయినా కానీ మీకు దమ్ము ఉంటే మీరు పోటీ చేయండి. ఇట్లనే మేము చేస్తాం. ఇంకా మా ముఖ్యమంత్రి మమ్మల్ని కంట్రోల్ చేస్తా, ఇంకా మమ్మల్ని చేస్తాడు. కాబట్టి పులిందల్లో కూడా మీరు ఇంకా ఆ రకంగా ఉంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి మీద గౌరవంతో ఉన్నాం. మా ముఖ్యమంత్రి మమ్మల్ని కంట్రోల్ చేయకుండా మాకు ఫుల్ పవర్ కనిస్తే ఆ సినిమా వేరే రకంగా కూడా ఉంటుంది. హెచ్చరిస్తాను. ఏమి ఇక్కడ నుంచి ఈరోజు నిన్న ఎట్లా జరిగినాయో ఒక్కడు కూడా నామినేషన్ వేసేదానికి కానీ ట్యాక్స్ కట్టించుకునే దానికి కూడా రాలే. భవిష్యత్తులో కూడా మా కార్యకర్తలకు నేను ఇన్ఛార్జ్ తీసుకునే రోజే నేను ప్రమాణం చేసిన. తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాని తెలుగుదేశం నాయకులు కూడా మీసం మెలేసి మేము తెలుగుదేశం రా అని అనిపించేట్టుగా మీ గౌరవం కాపాడుతామని. ఈరోజు ఇంత జరిగినా కూడా ఏ ఒక్కరు కూడా గతంలో వాళ్ళు అట్లా చేసినారు, తర్వాత వీళ్ళు ఇట్లా చేస్తున్నారులే అని మమ్మల్ని ఎవడే గాని అందరూ కూడా సమర్థించడంలే. అంటే మీ పరిపాలన తర్వాత మీది ఆ రకంగా ఉన్నది. ఎన్ని గతంలో 2005లో కూడా ఇదే మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో మీరు దౌర్జన్యాలు చేసి ఆ రోజు ఇదే రకంగా బాయ్కాట్ చేసిన సందర్భం ఉంది. మళ్ళా మీతో కూడా ఆ రకంగా బాయ్కాట్ చేపించేదానికి మాకు ఈ రోజు 20 సంవత్సరాలు పట్టింది. తర్వాత మీరు ఈ మధ్య ఆ పుష్ప సినిమా చూసారా? దాంట్లో విలన్ పుష్ప సారీ చెప్తే టేప్ రికార్డ్ ఆన్ చేసుకుని పుష్ప సారీ చెప్పినాడని ఆనందంగా వింటాడు. అలాగా ఈ రోజు అవినాష్ రెడ్డి నోటి నుంచి మేము కలెక్టర్ కు లేఖ రాసినాం, అది రాసినాం, మమ్మల్ని ఇది చేయలే అని ఆ ఏడుపుకుంటి మాటలు వింటే మా కార్యకర్తలకు కూడా చాలా శ్రవణానందంగా ఉంది. ఎందుకంటే అన్ని ఘోరాలు అన్ని పాపాలు వాళ్ళు చేసినారు. ఈ రోజు కూడా చెప్తాను, ఇది ట్రైలర్ మాత్రమే. అన్ని ఎలక్షన్స్ ఇట్లే ఉంటాయి. మధ్యంతర బెయిల్తో శనివారం ఉదయం జైలు నుండి విడుదలైన అల్లు అర్జున్ ముందు గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లి అనంతరం జూబ్లీ హిల్స్ లోని ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ
Thank you everybody. Andarki namaste. I like to first thank everybody from all over the country for all your love and support. Thank you each and everybody from all the industries, all the states and all the Indians across the world. Thank you so much for your love and support. I'm very humbled. And I like to thank all my friends. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I have been doing it for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times. It's purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Your family also emotional as well. What do you have to say to the judicial system? Thank you. Sir, do you think government is behind this? Thank you. No, nothing. I like to thank everybody. I'd like to thank everybody for the love and support. Thank you. ఇంకేమన్నా any more? No, Andy. When the law is when the law is taking care of itself, then I should not indulge with the case and hamper the case. నేను దాని గురించి అసలు ఏం మాట్లాడకూడదు. From a legal standpoint, నేను దాని గురించి ఏం మాట్లాడకూడదు. Thank you very much. Thank you for all your love and support. Do you believe justice and law will take its course? Yes, I believe in this law. I believe in the law. తండ్రి గారికి భరోసా చెప్పు వెళ్ళారు అంటే ఈ వయసులోనే మీ తండ్రి గారు ఎంతో అల్లారుముద్దుగా పెట్టుకున్నారు. Definitely, it's a very challenging situation for the family. It's a very challenging situation for the family, and Ante, I just thank you for all your love across and for all the people across. Thank you so much. Thank you so much, Andy. Thank you so much, Andy. Thank you for all your love and support. Thank you, Andy. Thank you. Once again, thank you for all your love and support. Priti okkarki perna ధన్యవాదాలు. Thank you for each and everyone across all over. Thank you for your love. I am here today like this because of your love. Thank you. ధన్యవాదాలు. Of course, my fans. I love my fans. Everybody knows that I love my fans. Thank you for thank you. గాజువాకలో చోరీలకు తెగబడ్డ గజ దొంగను శుక్రవారం అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానిత వెహికల్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేయగా మద్దాన జగదీష్ వివరాలు బయటపడ్డాయని క్రైమ్ డీసీపీ లతా మాధురి తెలిపారు. ఇది నాకు బాగా గుర్తుంది. ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేశారు, ఎఫ్ఐఆర్ చేసి సీన్ కి వెళ్ళిపోయారు. వెళ్ళి సీసీ ఫుటేజ్ ద్వారా ముద్దాయిని ఇమీడియట్ గా ఐడెంటిఫై చేశారు. ఒక వెహికల్ మీద అంటే అక్కడికి లోకల్ గా కొంచెం స్ట్రేంజర్ గా ఉన్న వ్యక్తి సస్పీషియస్ గా ఉన్నాడనేసి ఆ ఫుటేజ్ ని ఐడెంటిఫై చేశారు. ఆ ఫుటేజ్ ద్వారా ఆ వెహికల్ ఎవరిదని ఆ రకంగా తీగలాగితే మొత్తం ఆ ముద్దాయి ఎవరని విత్ ఇన్ 1 day లో 24 hours లో ఆ ముద్దాయి ఎవరని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. వాడు ఎక్కడికి ముద్దాయి ఎంత దూరం మారిపోయినా సరే వాడిని పట్టుకున్నారు. అతన్ని పట్టుకున్న తర్వాత పాత 3 కేసెస్ కూడా ఇంకొక 3 కేసెస్ కూడా చేశాడు అతను. అవి కూడా అతను కన్ఫెస్ చేశాడు. దాన్ని బట్టి అతను ఎవరికైతే ఈ సొమ్మునంతా అమ్మాడో ఆ రిసీవర్ కూడా పట్టుకోవడం జరిగింది. దానివల్ల మొత్తం 4 కేసెస్ డిటెక్ట్ అయ్యి మొత్తం రికవరీ మీకు ఇప్పుడు జస్ట్ నో చూపెట్టడం జరిగింది. ఎక్సలెంట్ గా చేశారు. ఇందులో ముద్దాయి వివరాలు కూడా మీకు చెప్తాను. మెయిన్ ముద్దాయి ఇదంతా మెయిన్ చేసిన అతని పేరు ముద్దాని జగదీష్. ఇతనికి ఇప్పటికే 14 కేసులు ఉన్నాయి. గాజువాక కేసు ఈ అఫెన్సెస్ ముందే 14 కేసులు ఉన్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ, గన్నవరం, గుడివాడ ఈ అన్నింటిలో కూడా ఇంటి దొంగతనాలు ఉన్నాయి.
ఇతనికి గుడివాడ 1 టౌన్ లో సస్పెక్ట్ షీట్ కూడా ఉందండి. ఇతను ఇన్ని అఫెన్సెస్ చేసిన వాడిని చాలా ప్రతిభ కనపరిచి సిఐ గారు అండ్ హిస్ టీమ్ చాలా క్విక్ గా పట్టుకోవడం. సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చారు అల్లు అర్జున్. తాజాగా ఆయన్ని దర్శకులు కె రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు దిల్ రాజు, రవి, హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ తదితరులు కలిశారు.